వెల్కమ్ టు వర్ అకాడమీ. ఈరోజు వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి చూద్దాం. అదేవిధంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ 500+ పీవైక్యూ సిరీస్ మాడ్యూల్ అనాలిసిస్ క్లాస్ లింక్ను, ఇండియన్ ఎకానమీ 500+ పీవైక్యూ సిరీస్ మాడ్యూల్ అనాలిసిస్ క్లాస్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. రైట్. సో ఇప్పుడు వచ్చేసిందంటే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి చూద్దాం. ఎందుకు ఇది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వచ్చేసి న్యూస్లో ఉంది అంటే ఈ స్కీమ్ వచ్చేసి 10 ఇయర్స్ అవుతుందన్నట్టు కంప్లీట్ అయ్యి. ఓకే. కాబట్టి ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఉందన్నట్టు. ఓకే. అయితే ఈ స్కీమ్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 2015లో ఇంట్రొడ్యూస్ చేశారన్నట్టు. ఎక్కడ అంటే సూరత్‌గర్, రాజస్థాన్‌లో ఇంట్రొడ్యూస్ చేశారన్నట్టు. అయితే స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే రైతులకి సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడమే దీని మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. అయితే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్‌ని వచ్చేసి ఏం చేశారు అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్ కింద మెర్జ్ చేశారన్నట్టు. మళ్ళీ అందులో వచ్చేసి కాంపోనెంట్ వచ్చేసి ఏంటి అంటే సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ కింద 22-23 నుంచి ఇది ప్రారంభమైందని చెప్పొచ్చు అన్నమాట. అయితే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వచ్చేసి ఏ మినిస్ట్రీ ఆధీనంలో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఆబ్జెక్టివ్స్ ఒకసారి గమనిస్తే సో ఈ స్కీమ్ యొక్క ఆశయాలు వచ్చేసి ఏంటి అంటే ప్రతి 2 సంవత్సరాలకి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేయడమే దీని యొక్క ఆశయం అన్నమాట. అదేవిధంగా రెండోది వచ్చేసిందంటే మృత్తిక పరీక్షలు చేసి వాటి ఆధారంగా వచ్చేసిందంటే పోషకాల నిర్వహణని ప్రోత్సహిస్తారన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే సారవంతాన్ని కూడా పెంపొందించడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అయితే సాయిల్ హెల్త్ కార్డ్ కింద వచ్చేసింది అంటే 12 పారామీటర్స్ స్టేటస్ చెప్తుందన్నట్టు. ఆ 12 పారామీటర్స్ వచ్చేసిందంటే ఒకటి మైక్రో న్యూట్రియంట్స్ స్థూల పోషకాల గురించి మీన్స్ అవి వచ్చేసిందంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అండ్ అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి ఏంటంటే జింక్, రైట్, ఫెర్రస్, కాఫర్, మాంగనీస్, సో బోరాన్, రైట్, ఇవి అన్నట్టు. అండ్ పిహెచ్ వాల్యూ వచ్చేసి ఏంటి అంటే అసిడిటీ ఆర్ బేసిటీ అంటే ఆమ్లత్వ క్షారత్వాన్ని కూడా చూస్తారు. అలానే వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ విద్యుత్ వాహకత అండ్ ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ కార్బన్ కూడా చూస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే గ్రామ స్థాయిలో కూడా వచ్చేసిందంటే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అదేవిధంగా వచ్చేసిందంటే సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ ద్వారా వచ్చేసి ఏం చేస్తారంటే సాయిల్ హెల్త్ కార్డులను ఏం చేస్తారంటే తయారు చేస్తారన్నమాట. రైట్. అండ్ ఈ స్కీమ్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వచ్చేసి ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయిస్తారు అన్నమాట. అండ్ ఈ స్కీమ్ యొక్క అచీవ్మెంట్స్ ఏంది? ఈ స్కీమ్ యొక్క ప్రధాన విజయాలు ఒకసారి గమనిస్తే 24.74 కోట్ల మందికి సాయిల్ హెల్త్ కార్డులు ఏం చేస్తారంటే జారీ చేశారన్నట్టు. రైట్. ఇది మంచి అచీవ్మెంట్. అదేవిధంగా జస్ట్ 2021-24 అండ్ 25లో వచ్చేసిందంటే 16 లాక్ నుంచి మొదలు పెడితే 53 లాక్‌కి ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేవి ఫార్మర్స్ కి ఇష్యూ చేశారన్నట్టు కూడా చెప్తున్నారు అన్నట్టు. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసిందంటే మనకి సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి ఏం చేస్తుంది అంటే 21 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల యొక్క గ్రామ స్థాయి సారవంత మ్యాప్‌లు కూడా తయారు చేసింది. ఓకే. ఆ గ్రామ స్థాయి వచ్చేసింది 1987. ఓకే. 1987 గ్రామ స్థాయి సారవంత మ్యాప్‌లు కూడా తయారు చేసింది. అయితే ఈ సాయిల్ హెల్త్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఇది సకాలంలో ఉచిత మరియు సారవంతమైన మృత్తిక పరీక్ష చేయించుకోవచ్చు. రెండోది వచ్చేసిందంటే టైమ్లీ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ కూడా వస్తాయన్నట్టు. ఓకే. థర్డ్ వన్ వచ్చేసిందంటే కాస్ట్ ఎఫెక్టివ్ యాక్సెస్ అన్నట్టు అండ్ క్విక్ రిజల్ట్ ప్రెసిజన్ ఇన్ అనాలిసిస్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే ఎరువుల ఉపయోగాన్ని మెరుగుపరచడం, అంతే తక్కువ వినియోగాన్ని నివారించడం ద్వారా కూడా ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే విధంగా వచ్చేసింది పర్సనలైజ్డ్ ప్లాన్ డాటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది సాయిల్ హెల్త్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.